Hello everyone. So how are you all? So this is Shankar sir. Welcome to my channel Natural Biology. In my previous class, I have explained you about the structure of the spinal cord and its functions. And also we have discussed about peripheral nervous system, which is formed by 12 pairs of cranial nerves and 31 pairs of spinal nerves. All the 43 pairs of nerves together make the peripheral nervous system. Okay. In peripheral nervous system, again there are two divisions. Somatic nervous system. Somatic nervous system consists of 12 pairs of cranial nerves, 31 pairs of spinal nerves, and a special type of system, involuntary system, is autonomous nervous system, ANS. Okay. ఇంకొకసారి చెప్తాను. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి సోమాటిక్ నర్వస్ సిస్టమ్ SNS, ఇంకొకటి ANS. ఓకే, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఈ సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అండర్ అవర్ కాన్షియస్నెస్ వీ హ్యావ్ అవేర్ అబౌట్ ఈ మజిల్. నేను నా చేయిని వెనక్కి తీసుకున్నాను, ముందుకు తీసుకెళ్తున్నాను, ఈ మజిల్స్ అనేటివి నా కంట్రోల్లో ఉంటున్నాయి. అంటే ఈ యాక్షన్ ని చేసే మజిల్స్ అనేటివి, నర్వ్స్ అనేటివి నా కంట్రోల్లో ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ సోమాటిక్ నర్వస్ సిస్టమ్. అవేంటి అంటే క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. The same nerves sometimes act as involuntary. Okay, we have seen in the knee jerk reflex. Okay, ఒకసారి ప్రీవియస్ వీడియో రిఫర్ చేయండి. knee jerk reflex గురించి చెప్పాను అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి చెప్పాను. ఓకే, కొన్ని నర్వ్స్ ఎలా ఉంటాయి అంటే దే క్యారీ అవుట్ బోత్ ద ఫంక్షన్స్, అవునా, అండ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఆ నర్వ్స్ కానీ ఆ ఆర్గాన్స్ కానీ మన కంట్రోల్లో ఉండవు. అటువంటి వాటినే ఏమంటారు అంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ అన్కాన్షియస్నెస్, అవునా. బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజిల్. మనం కంట్రోల్ చేద్దామంటే బ్లడ్ ఆగు అంటే ఆగుతుందా? ఆగది. ఓకే, అది ఫ్లో అవుతూనే ఉంటుంది. అండ్ డైలేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్, కాంట్రాక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్ మన కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. హార్ట్ బీట్ కొట్టుకుంటుంటే కొంతసేపు ఆగు అంటే ఆగుతుందా? ఆగదు. అది ఆగితే మనం టికెట్ కన్ఫర్మ్ అయినట్టే, అవునా కదా? రైట్. సో which is not under our control, that is autonomous nervous system. Which is under our consciousness or control, that is somatic nervous system. So let us discuss about autonomous nervous system. Okay, so it is clearly mentioned here. ANS stands for autonomous nervous system. Okay, autonomous nervous system. Sir, autonomous nervous system బాడీలో ఎక్కడ ఉంటుంది మరి? Okay, we know the brain and spinal cord, దాని నుంచి వచ్చే నర్వ్స్, వీటిని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వాటి నుంచి వచ్చే నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ అనేవి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మరి ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది సార్? మేము ఎప్పుడు చూడలేదు అనుకోవద్దు, చెప్తాను. ఓకే, రైట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై గ్యాంగ్లియా. ఏంటిది? గ్యాంగ్లియా. గ్యాంగ్లీడర్ కాదు, గ్యాంగ్లియా. ఓకే, ఇట్ ఈస్ అ ప్లూరల్ ఫార్మ్, గ్యాంగ్లియా and ganglion. Ganglion is a singular form. ఒకటే ఉంటే గ్యాంగ్లియాన్, ఎక్కువ ఉంటే గ్యాంగ్లియా. ఓకే, రైట్. సో వాట్ ఈస్ గ్యాంగ్లియా? గ్యాంగ్లియా ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్. ఓకే, మనకు తెలుసు న్యూరాన్. ఓకే, న్యూరాన్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ పార్ట్స్ నా డెండ్రైట్స్ అండ్ ఎ లాంగ్ ప్రొజెక్షన్, axon టర్నస్. ఈ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఎక్కడైతే కలిసిపోయి ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తాయో, దిస్ ఈస్ గ్యాంగ్లియా. ఇక్కడ ఒక సెల్ బాడీ లైక్ ఆల్ ద న్యూరాన్స్ ఆర్ లీవ్స్. ఓకే, ఆల్ ద న్యూరాన్స్ ఆర్ లీవ్స్ బట్ దేర్ సెల్ బాడీస్ ఆర్ లొకేటెడ్ హియర్. ఇటువంటి స్ట్రక్చర్ ని గ్యాంగ్లియా అంటారు. గ్యాంగ్లియా ఇస్ అ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్. వన్ మోర్ క్వశ్చన్ ఇంపార్టెంట్ 10th పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, Ganglia is a group of cell bodies. This is the cell body of a neuron. ఈ సెల్ బాడీస్ అన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. సో సచ్ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఈస్ నోన్ as ganglion. ఓకే, ganglion is a singular form, ganglia plural form. రైట్. ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఓకే, వన్ ఈస్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ వన్ మోర్ ఈస్ ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే సార్, సింపాథెటిక్ అంటే ఇది మన సింపతి చూపిస్తుందా? ఇక్కడ ఏం సింపతిలు ఉండవు. ఎగ్జామ్ లో కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే మార్క్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్.
ఈ గ్యాంగ్లియా either side of the vertebral column. Okay, a chain of ganglia present either side of the vertebral column. Okay, we can see the image ఇక్కడ మంచిగా పిక్చర్ చూడొచ్చు. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ స్పైనల్ కార్డ్ పక్కనే డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6, ఎస్పెషల్లీ ఫ్రమ్ థొరాక్స్ రీజియన్ టు లుంబర్ రీజియన్. ఈ థోరాక్స్ రీజియన్ నుంచి లుంబర్ రీజియన్ వరకు ఉన్న ఈ గ్యాంగ్లియా అన్ని ఒక చైన్ లా కనిపిస్తున్నాయి. సచ్ చైన్ ఆఫ్ గ్యాంగ్లియా రెండు వైపులా ఉంటాయి, ఒకటే సైడ్ ఉండవు. సో బోత్ సైడ్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలం, ఇది వర్టిబ్రల్ కాలం. ఓకే, ఇది వర్టిబ్రల్ కాలం అనుకుంటే ఇటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, బోత్ ద సైడ్స్ ఏ చైన్ ఆఫ్ గ్యాంగ్లియా ఆర్ ప్రెసెంట్. దీస్ టుగెదర్ మేక్ ది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. కాబట్టి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ గ్యాంగ్లియా ఆఫ్ ద బ్రెయిన్, ఈ బ్రెయిన్ యొక్క చివర్లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. ఓకే, బ్రెయిన్ కింద కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఈవెన్ కింద కూడా చూడొచ్చు లాస్ట్ సాక్రల్ పార్ట్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. ఓకే, స్పైనల్ కార్డ్ చివర్లో కూడా డాట్స్ కనిపిస్తున్నాయి. అంటే పోస్టీరియర్ బ్రెయిన్ లో ఉండేటివి, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ లో ఉండేటివి, ఇంకా కొన్ని ఆర్గాన్స్ దగ్గర కూడా ఉంటాయి, వెరీ నియర్ టు ద ఆర్గాన్ లో కూడా ఉంటాయి. ఓకే, ఈ చైన్ ఆఫ్ గ్యాంగ్లియా, ఇక్కడ చైన్ ఉండదు, గ్యాంగ్లియా. ఓకే, గ్యాంగ్లియా ఆఫ్ ద బ్రెయిన్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అండ్ గ్యాంగ్లియా ఆఫ్ ఆర్గాన్ టుగెదర్ మేక్, వీటిని కలిపి ఏమంటారు అంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటారు. మీకు క్లియర్ కట్ గా చిన్న డయాగ్రామ్ తో చెప్తాను. ఇలా ఎంతసేపు చేస్తావు సార్ సోది, నువ్వు చెప్తున్నావు కానీ సార్ నాకేం అర్థమైతే లేదు అనా, ఇట్లయితే కష్టం అనుకోవద్దు. సో డెఫినెట్లీ యూ విల్ గివ్ ద క్లారిటీ. ఓకే, ఒక క్లారిటీ అయితే ఇస్తాను. రైట్, ఇమాజిన్ దిస్ ఇస్ ద బ్రెయిన్. ఓకే, అండ్ దిస్ ద స్పైనల్ కార్డ్. ఓకే, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, అండ్ దిస్ ద వర్టిబ్రల్ కాలం అనుకుందాం. వర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ బోన్. ఓకే, దిస్ ద బ్యాక్ బోన్. రైట్, ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. థోరాక్స్ రీజియన్ నుంచి, ఇది సర్వైకల్ రీజియన్ కదా, దిస్ ఇస్ ద సర్వైకల్ రీజియన్ అండ్ దిస్ ద థోరాక్స్ రీజియన్ అండ్ ఇట్ ఇస్ ద లుంబర్ రీజియన్, సాక్రల్ అండ్ కాకికల్. ఈ సర్వైకల్, థోరాక్స్, సాక్రల్, కాకికల్ ఏంది సార్ అంటే స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ లో నేర్చుకోవాలి, అది చూస్తే ఇది అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఈ రీజియన్ లో ఉండే గ్యాంగ్లియాస్, దీస్ ఆర్ ద గ్యాంగ్లియాస్. ఓకే, దీస్ ఆర్ ద గ్యాంగ్లియాస్. గ్యాంగ్లియా present either side of the vertebral column. Okay, make the sympathetic nervous system. అవన్నీ గాల్లో ఉంటాయి, సారీ డాట్స్ అన్ని గాల్లో ఏమి ఉండవు. ఓకే, వీటికి నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దెన్ ఇక్కడ నుంచి వేరే నర్వ్స్ ఎక్కడికి వెళ్తాయి, ఆర్గాన్స్ కి వెళ్తాయి. ఓకే, దిస్ గోస్ టు ద ఆర్గాన్స్, సో కనెక్టెడ్ బై నర్వ్ ఫైబర్స్. Each ganglia is connected by nerve fibers. So these chain of ganglia ఇలా ఒక చైన్ లా కనిపిస్తూ ఉంటాయి, కాల్డ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ ఈ ఫైబర్ ని ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్ అంటారు, ఇదేమో పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్. ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్ అనేది చిన్నగా ఉంటుంది, షార్ట్, బట్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. It is very long. Okay, right. Come to parasympathetic system. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ బ్రెయిన్, ఇగో బ్రెయిన్ దగ్గర ఫామ్ అయ్యేది. ఓకే, రైట్. లేదు ఇక్కడ నుంచి వచ్చే గ్యాంగ్లియా, సాక్రల్ రీజియన్ లో ఉండే గ్యాంగ్లియా, లేదా ఎక్కడైనా వేరే ఆర్గాన్స్ కి వెళ్లే గ్యాంగ్లియా, ఆర్గాన్ దగ్గర ఉండే గ్యాంగ్లియా. సో దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్, బట్ దీస్ గ్యాంగ్లియా ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్. ఇవి ఒక చైన్ లా మాత్రం అరేంజ్ అయి ఉండవు. ఓకే, ది స్ప్రెడ్ డిస్పర్స్డ్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్, వేరే వేరే ఆర్గాన్స్ కి వెళ్ళిపోతాయి. రైట్, అండ్ ఇది ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్ కదా, ఇదేమో పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్.
ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్ ఆర్ వెరీ లాంగ్, ఇంకా చాలా లాంగ్ ఉంటాయి. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడే డ్రా చేశాను. దీస్ ఆర్ వెరీ లాంగ్ బట్ దీస్ ఆర్ వెరీ షార్ట్. ఇవి డైరెక్ట్ ఆర్గాన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దేర్ ఇన్ పారాసింపాథెటిక్ సిస్టమ్ ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్ ఆర్ వెరీ లాంగ్ అండ్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్ ఆర్ షార్ట్ బికాస్ వెరీ నియర్ టు ద ఆర్గన్స్. సో ఇది సింపాథెటిక్ సిస్టమ్, ఇది పారాసింపాథెటిక్ సిస్టమ్. అంతే సార్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్? దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? నీట్ గా టేబులర్ ఫామ్ లో ఇచ్చాను. సీరియల్ నంబర్ నుంచి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి బట్ వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నాను. ఆర్గాన్స్, ఏ ఆర్గాన్ లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఓకే, చూద్దాం. ఇట్ ఈస్ సింపాథెటిక్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ పారాసింపాథెటిక్ సిస్టమ్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆటోనామస్ నర్వస్ కంట్రోల్, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అనేది మెడుల్లా ఆబ్లంగేటాతో కోఆర్డినేట్ అవుతుంది. మెడుల్లా ఆబ్లంగేటా అండ్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ రెండు కలిసి ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ ని చేస్తాయి. ఓకే, జరుగుతాయి. రైట్, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ఐ. ఓకే, వి కెన్ సీ ఐ డైలేషన్ ఆఫ్ ప్యూపిల్. మనకు తెలుసు ఈ ఐలో ఉండే బ్లాక్ కలర్ రీజియన్ ఏమంటారు? ఐరిస్ అంటారు. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇస్ ద ఐరిస్. ఈ ఐరిస్ లో ఇంకొక బ్లాక్ కలర్ డాట్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ప్యూపిల్. వాట్ ఇట్ ఈస్? ప్యూపిల్. వెన్ వి సడన్లీ ఎంటర్ ఇంటూ ఎ డార్క్ రూమ్, ఓకే, సరిగ్గా ఏం కనిపించదు. సడన్లీ థియేటర్ లో ఎంట్రీ అయ్యాం, బయట నుంచి ఏం సీట్లు అన్ని ఏమి కనిపించవు కదా. అప్పుడు ప్యూపిల్ సైజ్ చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్, బట్ ద టోటల్ ఏరియా ఇస్ డార్క్. దెన్ స్లోలీ పీపుల్ స్టార్ట్ రిలాక్సింగ్, డైలైటింగ్, పెద్దగా అవుతుంది పీపుల్ సైజ్. ఓకే, ఇదే పీపుల్ ఎంత అవుతుంది అంటే మాక్సిమం కొంచెం అంత పెద్దగా అవుతుంది. ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద పీపుల్ ఇంక్రీజెస్ టు అలో మోర్ అమౌంట్ ఆఫ్ లైట్, దెన్ వీ కెన్ సీ. అప్పుడు మెల్లమెల్లగా ఇది చైర్ల వరుస, ఓకే, ఇక్కడ నా సీట్ ఉంది మనకు కనిపిస్తాయి. 5 minutes తర్వాత కనిపిస్తాయి. ఇజంట్ ఆర్ నాట్? రైట్. కమ్ టు కన్స్ట్రిక్షన్ ఆఫ్ ప్యూపిల్. పారాసింపాథెటిక్ ఏం చేస్తుంది మరి? పారాసింపాథెటిక్ ఎప్పుడు పనిచేస్తాయంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. థియేటర్ లో వెళ్ళేటప్పుడు సింపాథెటిక్ పనిచేస్తే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పారాసింపాథెటిక్ పనిచేస్తాయి. రైట్, కమ్ టు ఎగ్జామ్స్ లో ఇవి రాయద్దు. థియేటర్ లో వెళ్ళాము పారాసింపాథెటిక్ ఉంటుంది. ఓకే, డోంట్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో పారాసింపాథెటిక్ సిస్టమ్ కన్స్ట్రిక్ట్ ద ప్యూపిల్ సైజ్ ని తగ్గిస్తుంది. ఎప్పుడు? వెన్ వీఆర్ సడన్లీ ఎంటర్ ఇంటూ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద డార్క్. థియేటర్ నుంచి బయటకు వస్తాము, మస్తుగా కనిపిస్తుంది అంతా. ఎందుకంటే ప్యూపిల్ సైజ్ వాజ్ లార్జ్, పెద్దగా ఉంది, బయట లైట్ కూడా ఎక్కువ ఉంది, బ్రైట్. దెన్ మోర్ లైట్ ఎంటర్స్, సడన్లీ వీ కాంట్ సీ. సో దెన్ ఆర్ పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ కాంట్రాక్ట్ ద బ్రాంకీ. వాట్? ప్యూపిల్. అగైన్ ఈ ప్యూపిల్ సైజ్ ని ఇంతకు ముందు ఉన్న దానికంటే చిన్నగా చేసేస్తుంది. ఓకే, అలో వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ లైట్. సో ఈ విధంగా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఒక ఇన్వాలంటరీ యాక్టివిటీని కంట్రోల్ చేస్తాయి. రైట్, దెన్ కమ్ టు ద హార్ట్. ఇట్ యాక్సిలరేట్ ద హార్ట్ బీట్ ని పెంచడం. ఓకే, ఇట్ ఈస్ ఎ ఇన్వాలంటరీ యాక్టివిటీ. బీట్ ని పెంచడం, ఇంక్రీజింగ్, యాక్సిలరేటింగ్, కంట్రోల్ ఆఫ్ సింపాథెటిక్. రిలాక్సింగ్ అంటే బీట్ ని కొంచెం అంతా తగ్గించడం లేదా హార్ట్ మజిల్స్ ని రిలాక్స్ చేయడం, పారాసింపాథెటిక్ యొక్క ఫంక్షన్. ఓకే, రైట్. దెన్ కమ్ టు లంగ్స్. డైలేషన్ ఆఫ్ బ్రాంకీ. ఈ బ్రాంకియోల్స్ రెండు కూడా, బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్ డైలేట్ కావడం, ఎక్స్పాండ్ కావడం సింపాథెటిక్, అండ్ దగ్గరికి రావడం కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్ పారాసింపాథెటిక్. కమ్ టు బ్లాడర్. యూరినరీ బ్లాడర్. ఓకే, యూరినరీ బ్లాడర్ లో కింద స్పింక్టర్స్ ఉంటాయి. కంట్రిక్షన్ ఆఫ్ స్పింక్టర్, ఆ స్పింక్టర్ ని కాంట్రాక్ట్ చేయడం, అక్కడున్న మజిల్స్ ని డైలేట్ చేయడం. ఓకే, సింపాథెటిక్ ఫంక్షన్. స్పింక్టర్ ఈస్ రిలాక్స్డ్ అండ్ బ్రాంకీ ఈస్ గోయింగ్ టు కాంట్రాక్ట్. అంటే వెన్ ద స్పింక్టర్ ఈస్ రిలాక్స్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ కదా, యూరినేషన్ జరుగుతుంది. అంటే అక్కడ ఉండే మజిల్స్ అనేటివి కాంట్రాక్ట్ అవుతాయి, పుష్ ద యూరిన్ అవుట్ సైడ్. ఓకే, దట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ పారాసింపాథెటిక్. కమ్ టు లాక్రిమల్ గ్లాండ్స్. స్టిమ్యులేట్ ద సెక్రేషన్. అవునా, ఈ లాక్రిమల్ గ్లాండ్స్ నుండి టీయర్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది సింపాథెటిక్ అయితే, దాన్ని తగ్గించడం అనేది పారాసింపాథెటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్. రైట్. స్కిన్ లో ఉండే కొన్ని మజిల్స్ ఉంటాయి, ఎరెక్టైల్ మజిల్స్ అంటారు. ఓకే,
సో స్టిమ్యులేట్ ద ఎరెక్టైల్ మజిల్స్. ఈ స్కిన్ లో ఉండే ఎరెక్టైల్ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ హెయిర్స్ అనేటివి స్టిఫ్ గా మారిపోతాయి. ఓకే, సడన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ థ్రెట్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేటెడ్, భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఏమైతాయి? గూస్ బంప్స్. వి గెట్ గూస్ బంప్స్. గూస్ బంప్స్ ఎలా అవుతాయి? స్కిన్ లో ఉండే ఎరెక్టైల్ మజిల్స్ అనేటివి యాక్టివేట్ అయిపోయి ఆ స్కిన్ ని టైట్ గా చేసేస్తాయి. దెన్ హెయిర్స్ అనేటివి టైట్ అవుతాయి. దట్ ఈస్ ఆల్సో కౌంటర్ ఆఫ్ సింపాథెటిక్. దెన్ రిలాక్స్ ద మజిల్స్, దెన్ హెయిర్ బికమ్ ఫ్లాట్. ఓకే, బ్లడ్ వెజిల్స్, కాంట్రాక్ట్ ది బ్లడ్ వెజిల్స్. ఇది బ్లడ్ వెజిల్ అనుకుందాం. దీన్ని కాంట్రాక్ట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. దెన్ రిలాక్స్ ది బ్లడ్ వెజిల్, దెన్ బ్లడ్ ప్రెషర్ డిక్రీజెస్. ఓకే, సో కాంట్రాక్ట్ అండ్ డైలేట్ ద బ్లడ్ వెజిల్. కాంట్రాక్షన్ ఏమో సింపాథెటిక్ అండ్ డైలేషన్ ఏమో పారాసింపాథెటిక్. ఇంటెస్టైన్, డిక్రీజ్ ద పెరిస్టాటిక్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది తగ్గిస్తుంది. యాక్చువల్ గా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పెరిస్టాల్సిస్ ని ఇంక్రీజ్ చేయాలి, కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజెస్. పారాసింపాథెటిక్ ఇంక్రీజ్ ద పెరిస్టాల్సిస్, వేరాస్ సింపాథెటిక్ డిక్రీజ్ ద పెరిస్టాల్సిస్. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్సెప్షన్స్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్. సలైవేషన్ ని ఇది తగ్గిస్తుంది, ఇది పెంచుతుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ యాక్టివిటీ ఇది తగ్గిస్తుంది, ఇది పెంచుతుంది. ఓకే, రైట్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రైట్. సలైవరీ గ్లాండ్స్, ఇవి ఇక్కడ ఇచ్చాడు. సలైవరీ గ్లాండ్స్ ఇన్హిబిట్ ద సెక్రేషన్ ఆఫ్ సలైవా. ఇది కూడా యాక్చువల్ గా ఇది ఇంక్రీజ్ చేయాలి, కానీ ఇది తగ్గిస్తుంది. దిస్ ఈస్ స్టిమ్యులేట్ ద సెక్రేషన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ప్యాంక్రియాసిక్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సలైవేషన్, పెరిస్టాల్సిస్, డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ చెప్తున్నాను. ఓకే, సలైవేషన్, పెరిస్టాల్సిస్, ప్యాంక్రియాటిక్ యాక్టివిటీ ఇవి ఏం చేస్తాయి? సింపాథెటిక్ ఏమో తగ్గిస్తుంది, పారాసింపాథెటిక్ పెంచుతుంది. ఇట్ విల్ డిక్రీజెస్, ఇన్హిబిట్ అండ్ ఇట్ స్టిమ్యులేట్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. సో ఒక రకంగా హోల్ బాడీ పార్ట్ పరంగా చూస్తే మొత్తం బాడీలో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఫర్ యాక్షన్ అండ్ పారాసింపాథిక్ ఫర్ రిలాక్సేషన్. బైక్ తెలుసు కదా, రై 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 యాక్సిలేటర్ అంటే స్పీడ్ ని పెంచేది సింపాథెటిక్, అండ్ పారాసింపాథెటిక్ యాక్ట్ లైక్ ఏ బ్రేక్, ఒక దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. యాక్సిలేటర్ లైక్ సింపాథెటిక్, బ్రేక్ ఈజ్ లైక్ పారాసింపాథెటిక్, అంతే. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డైజెస్టివ్ ట్రాక్. సో దిస్ ఈస్ అబౌట్ the differences between sympathetic and parasympathetic nervous system. 4 marks లో కూడా రావచ్చు 10th class లో. And one more important division is enteric nervous system, ENS. ఎంటరాన్ అంటే డైజెస్టివ్ ట్రాక్. ఈ డైజెస్టివ్ ట్రాక్ వెంబడ ఈ వాల్వ్స్ లో ఏ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయట. స్టార్టింగ్ ఫ్రమ్ ఈసోఫేగస్ టు టిల్ ద యానస్ there is a network of neuron in the digestive tract. ఈ digestive tract అనుకుంటే ఈ వాల్ లో న్యూరాన్స్ ఉంటాయట. ఓకే, ఇట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఈసోఫేగస్ అనుకుందాం. ఈ వాల్ లో దిస్ వాల్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ 4 లేయర్స్. ఇన్నర్ మ్యూకోసా, సబ్ మ్యూకోసా, మస్కులారిస్, సెరోసా, ఇలా 4 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఎలిమెంటరీ కెనాల్ లో లేదా మొత్తం డైజెస్టివ్ ట్రాక్ లో ఈ సబ్ మ్యూకోసాలో, మస్కులారిస్ లో ఏ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఏ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ present along with the gut is constitute enteric nervous system. ఎన్ని న్యూరాన్స్ ఉంటాయట అంటే నియర్లీ 100 మిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయట. దట్ ఆర్ మోర్ దెన్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ లో ఉండే న్యూరాన్స్ కంటే ఇవి ఎక్కువట. అందుకే దాన్ని ఒక స్పెషల్ సిస్టమ్ గా పిలుస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. అంటే డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని లైక్ ప్రొపల్షన్, రిట్రోపల్షన్, వామిటింగ్స్, ఎంజైమ్ రిలీజింగ్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. అది ఇండివిజువల్ గా దానికదే పనిచేస్తుందట. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెకండ్ బ్రెయిన్. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఓకే, సో 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైతే, క్లియర్ గా అర్థమైతే ఫ్రెండ్స్ కి చెప్పండి. ఓకే, స్ప్రెడ్ చేయండి. నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు ఎలా అంటే మోటివేషన్ గా ఉంటుంది. లైక్ చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకొన్ని టాపిక్స్ అప్లోడ్ చేయాలి, కష్టపడాలి అనే తత్వం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ మీరు చేసినా చేయకున్నా ఐ విల్ డూ మై జాబ్. ఓకే, ఖచ్చితంగా
కొందరికి రీచ్ అయ్యేంత వరకు అయితే ఇవి చేస్తూనే ఉంటాను. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యావ్ ఎ నైస్ డే.